భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అరుదైన కానుక సిద్ధమైంది. ఉత్తరాంధ్ర కీర్తి కిరీటంగా నిలవనున్న భోగాపురం ఎయిర్పోర్ట్కు దానికి సంబంధించి గుర్తు చేస్తూ శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు కొత్తపల్లి రమేష్ ఆచారి బంగారంతో ఓ ప్రత్యేక లోగోను రూపొందించారు. విమానం ఆకారంలో రూపొందించిన ఈ స్వర్ణ సూక్ష్మ నమూనాను కేవలం 80 మిల్లీగ్రాముల బంగారంతో తయారు చేసినట్లు కళాకారుడు తెలిపారు. ఎలాంటి అతుకులు లేకుండా కేవలం 2 గంటల్లో ఈ కళాఖండాన్ని పూర్తి చేసినట్లు వెల్లడించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక బంగారు లోగోను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకి అందించనున్నట్లు రమేష్ ఆచారి తెలిపారు. నా పేరు కొత్తపల్లి రమేష్ ఆచారి. మాది శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గాంధీనగర్ కాశీబుగ్గ. గత 6 సంవత్సరాలుగా సూక్ష్మ కళాకారులుగా పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల్లో పేరు తెచ్చుకున్నాను. పలు బిరుదులు కూడా నాకు వచ్చాయి. ఇప్పుడు ఏమిటంటే ఆగస్టు 1వ తారీఖున మన భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ప్రతిష్టాత్మకంగా మన నరేంద్ర మోడీ గారు జాతికి అంకితం చేయనున్నారు. దీనికోసం మన ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడు నుండి చూస్తున్న భోగాపురం ఎయిర్పోర్ట్ తయారైంది. దీనికి గుర్తుగా ఉండాలని ఈ యొక్క ఎయిర్పోర్ట్ అనే లోగోని బంగారం పైన ఎగురుతున్న విమానం అనమాట. ఈ విమానంలోని భోగాపురం మరియు ఎయిర్పోర్ట్ అనేది ఇంగ్లీష్ అక్షరాలు ఇవి చాలా అద్భుతంగా తయారు చేశారు. ఇది కేవలం 80 మిల్లీగ్రాముల బంగారం, పలుచటి బంగారం రేకు పైన తయారు చేశారు. ఎత్తు 1 సెంటీమీటర్న్నర, వెడల్పు 1 సెంటీమీటర్న్నర. దీని ఉద్దేశం ఏంటంటే సువర్ణాక్షరాలతో భోగాపురం నిల్చోవన్న ఉద్దేశంతో ఈ యొక్క కళాఖండం తయారు చేశాను. దీని ఉద్దేశం ఏంటంటే మన కూటమి ప్రభుత్వం కానివ్వండి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మా యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన శ్రీకాకుళం ఎంపీ వర్యులు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలోనే వారి స్వగృహానికి వెళ్ళి ఇది ఆయనకి అందజేయడం జరుగుతుంది. నా పేరు కొత్తపల్లి రమేష్ ఆచారి. మాది